మీడియా మిత్రులారా, నా పేరు మురపాన హరీష్. నేను పంచాయతీ వర్కర్ని. గత 2 సంవత్సరాల నుండి మాకు వచ్చే సబ్బుల బిల్లులు కానీ, చెప్పుల బిల్లులు కానీ, వస్త్రాల బిల్లులు కానీ, మాకు వచ్చే ఫుల్ అమౌంట్ కానీ మాకు ఏది చేతికి అందట్లేదు. అందులో హాఫ్ అమౌంట్ మాకు వస్తే హాఫ్ అమౌంట్ ఏమవుతుందని మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ హాఫ్ అమౌంట్ అనేది ఇప్పటివరకు మాకు తెలియలేదు. ఎందుకంటే మాకు తెలియలేదు. మేము వాళ్ళు ఇచ్చిందే ఇంతే కదా అని కళ్ళు కత్తుకొని తీసుకున్నాం. జరిగింది ఈ సంవత్సరాల్లో. మాకు ఏది కూడా తెలియపోయేసరికి మా మిత్రుడైనా, మాకు స్నేహితుడైనా మన మల్లేష్ గారు మాకు ఇవన్నీ చెప్పి ఇలా ఉంది మీ పరిస్థితి అనేటప్పటికీ మాకు అర్థమైంది. మా వెనకతలు ఎంత అవినీతి జరుగుతుందా మేము తెలుసుకోలేకపోయాం. తెలుసుకోపోయేసరికి మేము వెళ్ళి అడగడానికి వెళ్ళేటప్పుడు మీరు ఇన్నేసి ఆబ్సెంట్లు పెడుతున్నారు, మీరు డ్యూటీలు పనికిరారు, మీరు డ్యూటీలకు మానేయండి అని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ వచ్చినా సరే ఆబ్సెంట్లు సొమ్ము కొడుతున్నారు, మీరు ఉంచేస్తున్నారు, ఆబ్సెంట్లు వేస్తున్నారు, ఆ డబ్బులు అనేది అమౌంట్ కట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ నుండి ఫుల్ శాలరీ పడడం జరుగుతుంది. ఎవరికి? మా కాంట్రాక్ట్ అయిన కర్రీ సంతోష్ కుమార్కి ఫుల్ శాలరీ పడుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కొంతమంది ఫుల్గా డ్యూటీ చేసిన వాళ్ళకి ముందు శాలరీ కొట్టి తర్వాత ఆబ్సెంట్లో ఉన్న వాళ్ళకి లావాదేవీలు చూసి వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు వేస్తాం, మీకు అడుగుతున్నాం కదా, లీవ్ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లీవ్ అని అడుగుతున్నాం కదా అంటే నువ్వు ఉండిపోయి ఇన్ని రోజులు ఉండిపోయి ఎలాగేస్తామని ఆ లాజిక్లు మాట్లాడుతున్నారు. లాజిక్లు మాట్లాడుతారు కానీ మేము ఎవరితో చెప్పుకోగలమా బాధ? ఒక రాజకీయ నాయకులతో చెప్పుకోగలమా? చెప్పుకోలేము. మొన్నటి మొన్న చేపల మార్కెట్లో ఎత్తుతుంటే 2 చేతులతో మోట్లు ఉన్నాయి. ఒక ముక్కు మూసుకోగలనా? ఒక గ్లౌజ్ లేదు. బ్లౌజులు అంటే ముచ్చు కవర్లు అండి. మాకు బ్లౌజులు పురుగులు అంటే ఒకలా కాదు సార్, ఇన్ని అవుతాయి అని కూడా చైనా వాడికి ఇస్తాడు, కూర వండి కూడా తింటాడేమో. అలా ఉంది రోజువారీ. అది ఒక్క రోజు మనిషి చచ్చిపోతే ఎంత దుర్వాసన, ఆటికి 100 రెట్లు దుర్వాసన. మేము ముఖ్యలో ముట్టుకుంటామా, పనే చేస్తామా సార్? బ్లీచింగ్ అడిగితే ఈ రోజుకి ఇలా చెయ్యండి, ఆ రోజుకి అలా చేస్తే ఏదో ఉద్యోగానికి వస్తున్నట్లు, గవర్నమెంట్ అధికారులు ఎవరో ఉద్యోగంకి వస్తున్నట్లు రావడం, వీళ్ళ మీద కమ్మకొట్టి వెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అవునండి? అవునండి, వీళ్ళు నాకు చెప్తున్నారు. అలానే ముఖ్యంగా వీళ్ళకి కార్మికులకి చాలా సమస్యలు ఉన్నాయండి. దయచేసి నేను తెలియజేసింది ఏంటంటే, పై అధికారులు డిపిఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మీరు దృష్టిలో పెట్టుకొని, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు కానీ మీరు దృష్టిలో పెట్టుకొని, నరసన్నపేట మేజర్ పంచాయతీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. అది లక్షల్లో కాదు కోట్లలో జరుగుతుంది. దాన్ని మీరు ఎంక్వైరీ చేసి ఈ అవినీతిని మొత్తం బయట పెట్టాలని చెప్పేసి ఈ కార్మికులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇంకా ముఖ్యంగా వేసుకుంటే వీళ్ళకి జీతాలు ఏంటంటే ఒక్కొక్కరికి 16,000 జీతం అండి. వీళ్ళకి దాంట్లో పిఎఫ్ 2,000 కట్ అయిపోగా 14,000 వస్తున్నాయి. కానీ ఆ డబ్బులు కూడా 14,000 వీళ్ళకి ఏదో ఇప్పుడు చెత్త బుట్టతో తీసుకెళ్ళి చెత్త వేస్తుంది, నడుము పట్టేస్తుంది. ఆ పూట రెండో పూట ఏదైనా అవసరానికి బాగోలేక రాలేకపోతే ఆ డబ్బులు కట్ చేస్తారు. అలాగా వీళ్ళు పనిచేసే 60 మంది దగ్గర కూడా సెలవులు పెట్టే వాళ్ళకి 50 మంది దగ్గర కూడా ఒక్కొక్కరు 2,000, 3,000 అంటే 4 రోజులు 5 రోజులు సెలవులు పెట్టేస్తున్నారు. ఆ డబ్బులు కూడా అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తుంది అమౌంట్, కానీ కాంట్రాక్టర్ అనే వాళ్ళు వీళ్ళకి ఇవ్వట్లేదు అమౌంట్. ఈ డబ్బులు ఏమవుతుంది? ఎవరా కాంట్రాక్టర్ ఎవరైనా సంతోష్ అండి. నాకు కాంట్రాక్టర్ పేరు తెలియదండి. కర్రీ సంతోష్ కుమార్ అట. ఈ కర్రీ సంతోష్ కుమార్ అనే అకౌంట్కి పంచాయతీ నుంచి డబ్బులు వెళ్తున్నాయి. పంచాయతీ నుంచి వెళ్ళే డబ్బులు ఇప్పుడు ఆడిటింగ్ జరుగుతుంది. పంచాయతీ నుంచి వెళ్ళే డబ్బులు కాంట్రాక్టర్ నుంచి లేబర్కి ఆ డబ్బులు వెళ్తున్నాయో లేదని ఎంక్వైరీ చేయాలా లేదా? కానీ ఎందుకు ఆడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా చేయట్లేదు అని అడుగుతున్నాను నేను. వీళ్ళది మినిమంగా చెప్పుకుంటే సంవత్సరానికి 25 నుంచి 30 లక్షల పైన. 2-3 రోజులు క్యాన్సర్ వచ్చిందని బాగలేక మాకు జరిగిన అన్యాయానికి అక్కడ ఎంతమందికి ఎన్ని విధాలుగా చెప్పిన వాళ్ళ మేము మాకు ఇలా జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది, మా బట్టల విషయంలో కానీ, చెప్పుల విషయంలో కానీ, మా హెల్త్ విషయంలో కానీ, మాకు రావాల్సిన పరికరాల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ మాకు జీతాలు కొట్టేసి మాకు సగం జీతం వేస్తున్న విషయంలో కానీ, దేనిలో కూడా మాకు ప్రతి దీంట్లో మాకు అన్యాయం జరుగుతుంది. ఆ డేటాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఆ సాక్ష్యాలు ఉన్నాయి. అది ఉందనేసి మా ఊర్లో ఉన్న నర్సన్నపేటలో ఉన్న
ఎంతోమంది అధికారులకు కానీ మా ఆఫీస్లో ఉన్న ఈవో గారికి ఎంతమందికి చెప్పినా సరే మాకు ఎవరూ న్యాయం చేయలేదు. చివరికి ఊర్లో ఉన్న అధికారులు మాకు ఏదైనా బాధ వస్తే అధికారులకి చెప్పుకుంటాం. అలాంటి అధికారులే మా రక్తం పెంచి మా సొమ్ము ఇలా దోచుకున్న తర్వాత మేము ఇంకెవరు చెప్పగలం. అందుకే మరి ఏమి న్యాయం చెప్పలేదని మేము శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాము. వచ్చి ఇక్కడ కలెక్టర్ గారు అసిస్టెంట్ గారికి కలెక్టర్ ఆఫీస్లో ఉన్న డిఆర్ఓ గారికి మా బాధలు విన్నవించుకొని మేము ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఇవన్నీ పరిశీలించి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మాకు సామాగ్రి మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాకు కావాల్సిన సామాన్లు అన్నీ కొన్ని ఉంటాయి. అవి ఏవి మాకు లేవు. కానీ వాళ్ళ రికార్డులో మాత్రం దీనికి ఇన్ని లక్షలు అనేసి రికార్డులో మాత్రం ఉన్నాయి. కానీ మాకు ఏ ఒక్క సామాన్లు కూడా మాకు లేవు, అస్సలు లేవు. కావాలంటే ఆఫీస్కి వచ్చి ఎటువంటి చెక్ చేస్తారు చేసుకోండి. మాకు సంబంధించినవి ఏవీ లేవు. కంపకొండలు కానీ, బొట్టలు కానీ, మాస్కులు కానీ, షూలు కానీ, ఎక్కడైనా కుక్క చనిపోయినా ఏ చనిపోయినా సరే అయ్యేది పురుగులు పట్టిన ఏమైనా ఉన్నా సరే బ్లీచింగ్ వేసి చల్లాలి. బ్లీచింగ్ చల్లిన తర్వాత మేము అది చెయ్యాలి. ఎంత పంపు కొడుతుంది అయినా సరే ఈ పరికరాలు ఏవి లేవు. కానీ రికార్డులో ఎలా సృష్టించారని అంటే అన్నీ ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, అది చేస్తున్నారని అంటున్నారు తప్పించి మాకు ఎటువంటి సదుపాయం లేదు, మాకు ఎటువంటి ఇవి లేవు. మాకు ఇవ్వాల్సిన కూడా అన్ని ఇస్తున్నారనిసే రికార్డులో రాసి ఉంది. కానీ నిజానికి మాత్రం మాకు ఏమీ ఇవ్వట్లేదు. మేము ఇలాగే వెళ్తున్నాము. ఈ పురుగులు పడినా ఈ చేతులతోనే ఎత్తుకొని ఆ పంపు భరించి చేస్తున్నాం. మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు ప్రభుత్వం వారు బట్టల కోసము సంవత్సరానికి 9,500 ఇస్తున్నారు. రికార్డులు అంటే ఆ ఫైల్లో ఉంది 9,500. కానీ సంవత్సరానికి మాకు వాళ్ళు చిన్న స్లిప్లోన రాజు టెక్స్టైల్కి వెళ్ళమని 3,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అదేనేటి మా నర్సనపేట పంచాయతీ స్టాంపు గుద్ది అది ఇచ్చి వెళ్ళిపోతున్నారు, ఊరుకుండిపోతున్నారు. మేము అదే కదలిసి మేము ఇన్నాళ్ళు ఊరుకుండిపోయాము. మాకు అసలు విషయం ఇంతవరకు తెలియదు. తరువాత చెప్పులకి 1,200 రూపాయలు శాంక్షన్ చేస్తే చెప్పులకి 300 రూపాయలు జితిన్ ఫుట్వేర్ కంపెనీకి వెళ్ళాం. అక్కడే ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది, ఆ బిల్లులు కూడా ఉన్నాయి. ఆ బిల్లులు కూడా సార్కి ఇవ్వడం జరిగింది. తరువాత సబ్బులకి, నూనెకి, ఇవన్నిటికీ కేటాయించి మాకు సంవత్సరానికి 1,500 రూపాయలు ఇవ్వాలి. కానీ వాళ్ళు మాకు ఇస్తుంది మాత్రం ఏటీ లేదు. 2 లీటర్ల కొబ్బరి నూనె, తర్వాత రింగు సబ్బులు 2, ఇంకేదో చీప్ క్వాలిటీ సబ్బులు అవి ఏం క్వాలిటీ మాకు తెలీదు. ఆ ఒంటి సబ్బులు అవి 2 ఇస్తున్నారు. అంతకు మించి మరి రేట్ లేవు. ఇవన్నీ మొత్తం చాలా గూఢమని చేసి మా ధనాన్ని దోచుకుంటున్నారు. దయచేసి మాకు ప్రభుత్వం ఎంత కేటాయించిందో ఆ డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేసి తరువాత మాకు రావాల్సిన సామాగ్రిలు, మా పరికరాలు, పనిముట్లు ఇవన్నీ మాకు ఇప్పించండి. మేము స్లేపర్లో 63 మంది స్లేపర్లో మేము పనిచేస్తుంది 45 మంది. మిగిలిన వారు వేరు కేటగిరీల్లో వాళ్ళకి మా స్లేపర్లకి వేరే కేటగిరీలో వేస్తారు. వాళ్ళకి ఆఫీసులో మేము అడిగాం, మా స్లేపర్లకి మాకు ఇప్పించండి, పని వచ్చి మాకు ఎక్కువైపోతుంది అని ఎంత చెప్పినా సరే దీని విషయం చూద్దామని అంటారు. కానీ వాళ్ళకి మాత్రం మా గ్రూప్లో కలవట్లేదు. మేము ఇంత పని ఒత్తిడి మీ 43, 45 మందితో మేమేం పని చేయగలం? 15, 16 మంది అటు వెళ్ళిపోతే మేమేం పని చేయగలం? అది అడగడం తప్పేనా? మాది న్యాయమైన కోరికలే కోరుతున్నాము. మేము అన్యాయంగా కోరలేదే. మా కష్టాన్ని తీసుకున్నారు. ఆ కష్టాన్ని మాకు ఇప్పించండి. మా సేపర్ లిస్టులో ఉన్నోళ్ళు మా సేపర్ లిస్టుకి రప్పించండి. మాకు అవసరమైన పనిముట్లు మాకు ఇప్పించండి. తరువాత మాకు స్టాఫ్లో ఎవరికైనా ఎటువంటి పని మీద ఏ దెబ్బ తగిలినా ఏది తగిలినా సరే దానికోసం కూడా ఆరోగ్య పథకం కింద కూడా పెట్టారు. అది కూడా మాకేం జరగట్లేదు. ఏమి జరిగినా సరే వాళ్ళు రెస్పాండ్ అయితే మాకు అంతే చాలు. అంతేగాని పని మీద దెబ్బ తగిలినా సరే సెలవులు గెలువులు అంటే మాకు లేపని పరిస్థితి అయినా ఏదైనా సరే ఆబ్సెంట్లు వేసి మా జీతాలు కొట్టేస్తున్నాం. ఆ ఆబ్సెంట్ డబ్బులు కూడా ఎక్కడికి వెళ్తుందని కూడా మాకు తెలియదు. మాకు ముఖ్యంగా ఒక కాంట్రాక్ట్ ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ ద్వారా
ఆ కాంట్రాక్ట్ మాకు వద్దు. ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఏ పంచాయతీ ఆఫీసులో కూడా కాంట్రాక్ట్ పద్ధతి అనేది లేదు. ఆ కాంట్రాక్ట్ పద్ధతిని తీసి మాకు రెన్యువల్ గా మా సొంత అకౌంట్ లో గవర్నమెంట్ ద్వారా జీతాలు వేయమని అంటే మాకు వేయట్లేదు. అంటే ఓన్లీ మా స్లేబర్లు ఎంత బతిమాలినా సరే వేయట్లేదు. మీకు అలాగ అవ్వదు అని అంటున్నారు. మా పంచాయతీలోన వాటర్ ట్యాంక్ వాళ్ళకి డైరెక్ట్ గా జీతం వేస్తున్నారు. తరువాత డ్రైవర్లకు కూడా అక్కడ నుంచే జీతం పడుతుంది, గవర్నమెంట్ ద్వారా జీతం పడుతుంది. తరువాత ఇది మేస్త్రికి కూడాను అలాగే పడుతుంది. ఒక్క మా స్లేబర్లకి మాత్రం గవర్నమెంట్ ద్వారాగా పడడం లేదు. కారణం ఏమిటని అడిగితే నీకు పని నుంచి తీసేస్తావు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇదే తెలిసి బాగుతున్నారు. వాళ్ళతో మేము గొడవ పడలేం కదా, మేము కూలి పని చేసుకున్నాము. మాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూడాల్సిన వాళ్ళే మాకు ఈ రోజు మా రక్తం పిండేసి మా చెమటలు మాకు కట్టించి మాకు తిండి చెప్పలు లేకుండా ఈ రోజు మేము ధర్నాలు కింద ఏం చేయలేదు. మేము న్యాయమైన మా కోరికలు అడుగుతుంటే కనీసం ఎవరో పట్టించుకోవడం లేదు. అక్కడ మా నర్సరీపేటలో ఉన్న ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే అందరూ కుమ్మక్కైపోయి మాకు మాత్రం న్యాయం జరగలేదు. అందుకే కలెక్టర్ గారి ద్వారాగానే వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అనేసి ఆయనకి వచ్చి మా విన్నపాన్ని విన్నవించుకోవడం జరిగింది. తర్వాత ఆయన ద్వారా మాకు రావాల్సింది మాకు వచ్చి మా సమస్యలు తీర్చి మాకు రోగాల నష్టాలు ఏమైనా వచ్చినా సరే నర్సరీపేట పంచాయతీ ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు వాళ్ళే మాకు అన్ని చూసుకోవాలని ప్రార్థిస్తారు. దయచేసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం కాబట్టి ఆయన మాలాంటి పేదవారికి న్యాయం చేస్తారని ఆయన పాదాల దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాం.